మీకు తెలుసా మన ఇండియాలో ఉన్న కాలేజెస్ని 2 టైప్స్గా డివైడ్ చేసి చూడొచ్చు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ కాలేజెస్, అలాగే ఇంకోటి ఫ్యాకల్టీ డ్రివెన్ కాలేజెస్. చాలా మంది స్టూడెంట్స్ కాలేజ్ చూస్ చేసుకునే టైంలో క్యాంపస్, బిల్డింగ్స్, హాస్టల్, లైబ్రరీ, ఏసీ క్లాస్ రూమ్స్, వైఫై, గ్రౌండ్స్ లాంటివి చూసి అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు. వీటినే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ కాలేజెస్ అంటారు. వీటిలో అవుట్లుక్ కానీ ఫెసిలిటీస్ కానీ టాప్ క్లాస్ లో ఉంటాయి. బట్ మంచి ఫ్యాకల్టీ ఉండే ఛాన్సెస్ తక్కువ. దానివల్ల మంచి టీచింగ్ లేకపోతే స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ రావడం అనేది కష్టం. ఇంకొన్ని కాలేజెస్ మాత్రం క్యాంపస్ చిన్నదైన, ల్యాబ్స్ సింపుల్ గా ఉన్న, హాస్టల్స్ అంత ఫెసిలిటీస్ బాగాలేకపోయినా అక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ ప్రొఫెసర్స్ అండ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. వీటినే ఫ్యాకల్టీ డ్రివెన్ కాలేజెస్ అంటారు. అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్-ఐటీస్, సెంట్రల్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్ లాంటివి ఫ్యాకల్టీ డ్రివెన్ కాలేజెస్ కిందకు వస్తాయి. చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ లాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ కాలేజెస్ కిందకు వస్తాయి. అందుకే నిజంగా మంచి కాలేజ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కానీ మీరు ఎలాంటి కోర్స్ చేయాలనుకుంటున్నారు, మెయిన్లీ మీకు నీడ్ ఏంటో దాన్ని బట్టి కాలేజ్ చూస్ చేసుకోవాలి. ఇఫ్ మీరు స్టూడెంట్ అయితే మీ కాలేజ్ ఏ టైప్ కామెంట్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.